ఉన్నాయి. మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? తెలుగుదేశం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకు తెలుగుదేశం అనుకుంటున్నారు మీరు? అంటే రాష్ట్రం డెవలప్ ఉంటుంది కదా, అందుకోసం మన జగన్ వచ్చిన ఎక్కిన కానీ చూస్తూనే ఉన్నా, ఏం డెవలప్ ఏం లేదు. చంద్రబాబు అయినా కొంచెం డెవలప్ చేస్తారు, అతనైతే కొంచెం మంచిగా రాష్ట్రాన్ని డెవలప్ కోసమే చూస్తాడు. కొన్ని రోజులు లేట్ అయినా కూడా డెవలప్ అవుతుంది అనేసి. మరి ఉద్యోగ అవకాశాలు కానీ అవన్నీ ఎలా ఉన్నాయనుకుంటున్నారు ఇప్పుడు జగన్ గారు ఈ 5 years పరిపాలనలో? ఏది సపరేట్గా సచివాలయం అని వదిలాడు, అవి తప్ప ఏ ఉద్యోగాలు వదలలేదు. ఇంకా వదిలే అవకాశం కూడా లేదు. 5 years అయిపోయింది, నోటిఫికేషన్స్ ఏం లేవు. అందరూ మేము కూడా అక్కడి నుంచే వచ్చేసాము, అదే ఏపీ మాది కూడా. అక్కడి నుంచి వచ్చాము, ఏం నోటిఫికేషన్ లేవని హైదరాబాద్కి వచ్చి 1000 కంపెనీలని జాబ్స్ ఎత్తుకుంటాము. సో ఇప్పుడు జగన్ గారు వైనాట్ 175 అంటున్నారు. మరి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? లాస్ట్ టైం 150 సీట్లు వచ్చాయి, ఈసారి ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు? గెలిస్తే చాలు బ్రో. ముందు ఎన్నో అన్నీ అయితే రావు బ్రో. కాకపోతే చంద్రబాబు వస్తాడు. ఏంటంటే చాలామంది చూశారు, ఒకసారి చూద్దామనేసి జగన్ చూశారు, బట్ అతను చేసింది ఏం లేదు కదా. చంద్రబాబు ఇంకా మళ్ళీ చంద్రబాబుకి అవకాశం ఇస్తాం. సో ఈ రీసెంట్లీ పెన్షన్లు తీసేశారు జగన్ గారు, సో దాని మీద మీ అభిప్రాయం? పింఛన్లు తీసేశారంటే మనీ ఎక్కడ బ్రో? అంతా చంద్రబాబు నాయుడు వల్ల తీసేసామని చెప్తున్నారు కదా. అదేం కాదు కదా బ్రో. వాలంటీర్లు అనే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి ఇంటింటికి వెళ్ళి జగన్ గురించి సపరేట్గా చెప్తారు కదా, ఇలా ఏంటి ఇలా ఏంటి. ఆ థాట్లో గవర్నమెంట్ ఆలోచించి తీపిచ్చేపించారు. అది ఈ 2 months కదా బ్రో తీసేసి, తర్వాత ఎలాగలా మళ్ళీ వాలంటీర్లు వేస్తారు. ఒకవేళ జగన్ వచ్చిన వాలంటీర్లు ఇస్తారు, చంద్రబాబు అయిన వాలంటీర్ మళ్ళీ వస్తానని కూడా చెప్పారు కదా. అది ఎలక్షన్స్ ఉన్నాయి, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? టీడీపీ, తెలంగాణ, బీజేపీ కమ్యూనిటీ. ఎందుకు అనుకుంటున్నారు బ్రో టీడీపీని? అంటే ఇంకా మనకి రాజధాని అనేది ఇంకా మనకి స్టార్ట్ అవ్వలేదు, ప్లస్ రోడ్లు నిర్మాణం సరిగ్గా లేదు. దాని గురించి ఇప్పుడు మనకి మెయిన్ రాజధాని ఇంపార్టెంట్ కాబట్టి మనకి టీడీపీ వస్తే బాగుంటుంది నా అభిప్రాయం. మరి ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్స్ కానీ ఎలా ఉన్నాయనుకుంటున్నారు బ్రో? అవి ఇంకా లేవు కదా. కాకపోతే జగన్ గారు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టారు, అది ఒకటి బాగుంది. వాలంటీర్ వ్యవస్థ 2 బాగున్నాయి. జగన్ గారు 2 కూడా బాగా చేశారు, కానీ ఓవరాల్గా టీడీపీ వస్తే బాగుంది నా అభిప్రాయం. సో మంగళగిరి నుంచి లాస్ట్ టైం లోకేష్ గారు ఓడిపోయారు కదా, ఈసారి అక్కడ నుంచే గెలవాలనే కాన్సెప్ట్తో ఉన్నారు కదా, మరి అక్కడ నించున్నారు. మరి ఎన్ని వేల మెజారిటీతో గెలవచ్చు అనుకుంటున్నారు? మరి ఇక్కడ నుంచి గెలిచే ఛాన్సెస్ ఉందనుకుంటున్నారు? మెజార్టీ అని చెప్పలేం, కానీ గెలిచే అవకాశం అయితే ఉందని నమ్ముతున్నాను. మరి జగన్ గారు ఏమన్నా అన్నారని ఏ సభలో చూసినా 6 లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. మరి ఉద్యోగాలు నిజంగానే ఇచ్చారనుకుంటున్నారు మీరు? నేనైతే అనుకోవచ్చు. కంపెనీస్ అవన్నీ తీసుకొస్తామన్నారు. అది కంపెనీస్ కట్టే ముందు రాజధాని రానప్పుడు కంపెనీస్ అలా వస్తే రావు కదా. ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు వస్తేనే బాగుంటుంది సార్. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు మీరు? జగన్ వచ్చి ఏమి అభివృద్ధి చేయలేదు సార్. దాన్ని ఏది మనకు రాజధాని లేదు, ఏం లేదు. 3 రాజధానులను 4 రాజధానులను తనకి అట్లనే చేసి కూడా పోయిండు. అదే చంద్రబాబు ఉంటే ఇప్పటివరకు రాజధాని రెడీ అయిపోతున్నాడు అమరావతిలో. అభివృద్ధి లేదు, ఏం లేదు. మద్యపాన నిషేధం అన్నాడు, అది లేదు, ఏం లేదు. ఆయన సొంతంగా మద్యం చేసి అమ్ముతున్నాడు. సో జగన్ గారు ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఏమని విమర్శిస్తున్నారంటే, ఈ మద్యపానం బూమ్ బీర్లు ఏవైతే స్పిరిట్ ఇవన్నీ చాలా వైరల్ కప్పులు వచ్చినాయి కదా ఈ మద్యాలు. సో అప్పుడు 2018-19లో చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్స్ ఇచ్చారు, సో మా పాలనలో అది అమలులోకి వచ్చాయి అంటున్నారు కదా, వాటి మీద అభిప్రాయం? పర్మిషన్ ఇస్తే నేను తీసేస్తా అని చెప్పాడు కదా. అప్పుడు నేను మొత్తం రద్దు చేస్తా అని చెప్పాడు. నేను రద్దు చేయొచ్చు కదా. ఆయన పర్మిషన్ ఇచ్చి నేను రద్దు చేయడానికి అధికారం ఉంది, చేయలేడు. ఇంకేనా సొంత ఫ్యాక్టరీలు పెట్టి అవి సప్లై చేస్తున్నాడు. అందుగురించనే జగన్ పాలన బాగాలేదు, ఓన్లీ చంద్రబాబు రావాలి. ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పారు కదా, నిజంగానే చేశారనుకుంటున్నారా? చేయలేదు అది కంప్లీట్ చేయలేదు. ఎప్పుడు అవుతుంది అనుకుంటున్నారు? ఏమో సార్ తెలియదు. అది చంద్రబాబు వస్తే కంపల్సరీ అవుతుంది. మరి జగన్ గారు ఈసారి 175 అన్నారు, 175కి 170 సీట్లు కొడతామంటున్నారు. మరి ఏ ధీమోతో అనొచ్చు అనుకుంటున్నారు? ఏమో ఆ విషయం తెలియదు. 175 కాదు, 75 సీట్లు కూడా రావు. ఓకే. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్తో కలిసి వస్తున్నారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఆయన కలిసి రాకుండా వస్తుండే, కలిసి వస్తున్నారు కాబట్టి ఇంకా రావడం అయితే పక్క. ఎలక్షన్స్ ఉన్నాయి, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? టీడీపీ. ఎందుకు టీడీపీ అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్మెంట్ బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే ఏ విధంగా డెవలప్మెంట్ బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? అన్ని రకాలుగా. ఇప్పుడు జగన్ 5 years పరిపాలన అయితే ఎలా అనిపించింది మీకు? నాట్ ఫీలింగ్ గుడ్. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.